మీరు ఈ ప్రాజెక్ట్ యొక్క ఇన్నర్ హైలైట్స్ గురించి చెప్పారు. సో ఎక్స్టర్నల్ గా కనెక్టివిటీ గానీ ఎలా ఉంది సార్? కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మనం ఆలేరు హైవే నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కుర్తి రోడ్లో ఉన్నాము. ఇది మోటుకొండూరు పోతుంది. ఓకే, ఇది దీని స్ట్రైట్ తర్వాత వెళ్తదా? దాదాపు 7-8 ఊళ్ళు ఉన్నాయి. ఫుల్ బిజీ రోడ్డే ఉంటది ఇది. ఓకే, హైవే నుంచి చూసుకుంటే 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. యాదగిరిగుట్ట నుంచి చూసుకుంటే 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఓకే, కొలన్పాక్ జైన్ మందిర్ నుంచి చూసుకుంటే 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఓకే, జీడికల్ రామాలయం టెంపుల్ నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఓకే, హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అంటే Okay. ఉప్పల్ నుంచి అవుటర్ నుంచి అయితే 58 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఓకే. అంటే ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ కావాలి అంటే దూరంతో పని లేదు. ఆ ఏరియా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఎంప్లాయ్మెంటేషన్ పరంగా అయినా, విద్య పరంగా అయినా, ఆరోగ్య పరంగా అయినా చుట్టూ డెవలప్మెంట్స్ వస్తే ఆ ఏరియా ఆటోమేటిక్గా పెరిగిద్ది అనేది ప్రతి కస్టమర్కి ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది. అందుకే ఇప్పుడు ఎవ్వరు దూరం చూడట్లేదు. ఈ చుట్టుపక్కల ఏమొస్తున్నాయి, ఒక కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉంది, లెదర్ పార్క్ ఉంది, ఇంకా వేరే ఆఫీసులు కానీ కాలేజెస్ కానీ దాంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్గా ఒక ప్లాట్ కానీ ఇల్లు కానీ ఉండాలి. రెంట్ కొనడానికైనా ఒక ఇల్లు ఉండాలి. కాబట్టి ఈ ఏరియా సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును.